పెన్షనర్ కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా సాంస్కృతిక ఉత్సవ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్, తుమ్మల పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 57,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా 11,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వివిధ శాఖలలో అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి పదోన్నతి కల్పించామని ఉత్తమ్ చెప్పారు. పెన్షనర్స్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల వేకెన్సీస్ ఉన్నా గత ప్రభుత్వాలు ఆ వేకెన్సీస్ లెక్క చేయలేదు. ఉన్న ఎంప్లాయీస్ మీద భారం పెరుగుతూ పోయేది. మేము వచ్చిన 15 నెలల్లో 57,000 వేకెన్సీస్ నింపినము. అదేవిధంగా అందులో 11,000 టీచర్ల పోస్టులని నింపిన విషయం కూడా మనం చేస్తున్నాం. గత 10 ఏళ్లుగా ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్, ఎంప్లాయీస్ టీచర్స్ కూడా సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఎవరు పట్టించుకోలేదు. అసలు మేము మాట్లాడి కూడా లేకుండా కదా. గతంలో మేము 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళం. ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా చాలా పారదర్శకంగా అన్ని శాఖల్లో నిర్వహిస్తున్నాం. టీచర్ల విషయం కూడా పూర్తి చేసిన విషయం కూడా మీలో అందరికి తెలుసు. రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల యొక్క క్రీడా సంరంభంతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకి 3 రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాల నిర్వహణ సీతారామయ్య గారి యొక్క ఆధ్వర్యంలో కోదాడ సంఘం, సూర్యాపేట సంఘం, తెలంగాణ సంఘ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, వారు చేసినటువంటి సమాజానికి చేసినటువంటి సేవలకి అనుగుణంగా వాళ్ళ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అనేటటువంటి తాపత్రయంతో నేను కార్యక్రమానికి వచ్చాను. వాళ్ళు ఈ సమాజానికి చేసిన సేవలకి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ 3 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలి. వాళ్ళ యొక్క జీవితకాలం సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడి కోరుకుంటూ సెలవు.